సాఫ్ట్వేర్ వల్ల మనకు పర్యావరణానికి హాని జరుగుతుంది. ఈ పని చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. మంచి భోజనం పెడుతున్నాం. సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నారు? పొల్యూషన్ వదులుతున్నారు. ఇంతకీ ప్రవీణ్ గారు ఏం చేస్తారు స్వామి? గురువు గారు ఆయన పంజాబ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఓకే సాల్ట్. ఓకే స్వామి. ఆ సాల్ట్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికి ఇస్తాడు. ఓకే అండి. తిరుమల స్వామివారికి కూడా పొందాలు ఇచ్చాడు. ఓకే అండి. స్వామివారు కూడా ఈయన ఉప్పు తిని విశ్వాసంతో ఉన్నాయంట. స్వామి ఏ శరణం రాసుకున్నాడు ఆయన. నేను రాసుకున్నాను. ఒక పేపర్ మీద రాశాడు, స్వామి నా ఉప్పు తిని నాతో విశ్వాసంగా ఉన్నాడు. ఓకే. అయితే ఇంకొకటి, మనకు ఇట్లా పట్టుకుంటే ఏం లాభం చెప్తాను నేను. ఈ మట్టి పిసుకుతున్నాం కదా, నాకు చిన్నప్పటి నుంచి కాళ్ళు వలుగుతాయి, నాకు కాళ్ళు పగులుతాయి. అయితే నేను ఇదే సంవత్సరం మేల మన మచిలీపట్నం తరుగుటూరులో పొలంకి పోయినా, విజయరం సార్ పొలంకి పోయినా. అక్కడ వర్షం పడ్డది కాబట్టి చెప్పులేసుకుని నడిస్తే సూటబుల్ కాదు అనేసి కాళ్ళ నడిచిన అలా ఆశ్చర్యకరంగా 4-5 రోజులు నడిస్తే నా కాళ్ళ పగులు తగ్గినాయి. అది నాకు 4 నెలల వరకు పనిచేసింది. లేదంటే ఆయింట్మెంట్ రుద్దాల్సి వస్తుంది. 4 నెలల ఆయింట్మెంట్ అంటే నాకు చాలా ఖర్చు వస్తుంది. అది అవసరంతో నడుపుతున్న పని. అయితే అక్కడ తెలుసుకునేది అంటే మట్టిలో నడవాలి. ఆవు పేడ, ఆవు మూత్రము, ఘనామృతం, జీవామృతం ఏమేమి వేసి మట్టిలో నాకు తెలియదు. కానీ అలా నడిచినందుకే ఆశ్చర్యకరంగా నాకు పగులు తగ్గినాయి. అయితే ఉండాల్సిన తేడా అంటే ఈడనే ఉండాలి, ఏసీలలో కాదు. మనం ఏసీలలో ఏం పెడతారు తెలిసిన? శవాలను పెడతారు. శవం కూలిపోకుండా, ఏదైనా కూలిపోకుండా, ఏ పదార్థం కూలిపోకుండా పెట్టేది ఏసీలా. పక్షులు, మనుషులు, మనమందరం ఉండాల్సింది ఇట్లా ప్రకృతిలా. మళ్ళీ 4 నెలలు సపోర్ట్ చేసి గురిగారు అలా నడవాలి. 2000 చేసుకోవాలి మళ్ళీ నేను మీ పొలంకి వచ్చి. ఫీజు ఇవ్వలేదుగా మరి. ఏంటంటే ఫీజు ఇవ్వలేదుగా. ఫీజు ఇవ్వలేదు. ఆయన ఫ్రీ అయిపోయింది నాకు. 4 నెలల నుంచి ఖర్చు తగ్గింది.